నమస్కారం. ఈరోజు మనం మార్కెట్లలో దాగి ఉన్న ఒక అద్భుతమైన సైకాలజీని తాజాగాలి అనే కాన్సెప్ట్ ద్వారా చాలా సింపుల్గా తెలుసుకుందాం. కొద్దిగా దుమ్ము వస్తుందని భయపడి కిటికీని ఎప్పటికీ మూసివేస్తే ఏమవుతుంది? ఆ అద్భుతమైన చల్లని గాలిని కూడా కోల్పోయినట్లే కదా? కేవలం దుమ్మును అడ్డుకోవాలని కిటికీ మూసేస్తే లోపలికి రావాల్సిన స్వచ్ఛమైన తాజాగాలి కూడా పూర్తిగా ఆగిపోతుంది కదా? దీన్ని మన మార్కెట్లతో పోల్చుదాం. ఎటూ కదులకుండా విపరీతమైన విసుగు పుట్టించే సుదీర్ఘమైన సైడ్వేస్ దశనే మనం ఈ దుమ్ముగా చెప్పుకోవచ్చు. అసలు ఒడిదుడుకులే లేకుండా కేవలం లాభాలు మాత్రమే వచ్చే ఫ్లాలెస్ పోర్ట్ఫోలియో కావాలనుకోవటం నిజానికి ఒక పెద్ద మానసిక భ్రమ మాత్రమే. కానీ ఒక షాకింగ్ నిజం చెప్పనా? మార్కెట్ అత్యంత విసుగుగా ఉండే ఇలాంటి సమయాల్లోనే దాదాపు 40% భారీ అవకాశాలు పుట్టుకొస్తాయి. హిస్టరీ చూస్తే 2010 నుండి 2016 వరకు మొత్తం మార్కెట్ పెద్దగా ఎదగలేదు. ఒకే రేంజ్లో ఉండి అందరినీ విపరీతంగా విసిగించింది. అయితే ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఆ దుమ్ములాంటి సైడ్వేస్ మార్కెట్లో కూడా కొన్ని వజ్రాల్లాంటి స్టాక్సు గుట్టుచప్పుడు కాకుండా ఎదిగాయి. 6 సంవత్సరాల పాటు మార్కెట్ కదలకపోయినా అదే సమయంలో బ్రిటానియా షేర్ ధర మాత్రం 200 నుండి ఏకంగా 1100కు చేరింది. అంటే మార్కెట్ సైలెంట్గా ఉన్నా ఈ స్టాక్ ఏకంగా 5 రెట్లు పెరిగింది. మనం మిస్ అవుతున్న ఆ అద్భుతమైన తాజాగాలి ఇదే. అలాగే హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి బ్లూ చిప్ స్టాక్ సంగతి చూద్దాం. ఈ నిశ్శబ్ద సమయంలోనే అది కూడా అద్భుతమైన గ్రోత్ చూపించింది. భయపడకుండా కిటికీ తెరిచి ఉంచినవాళ్లకి ఈ స్టాక్ ఏకంగా 3 రెట్లు లాభాల్నిచ్చింది. ఇది నిజంగా అద్భుతం కదా? మార్కెట్ కదలట్లేదని విసుగుచెంది మధ్యలోనే వదిలేస్తే జీవితాన్ని మార్చేసే ఇలాంటి భారీ ఫైనాన్షియల్ అవకాశాలను మనం పూర్తిగా కోల్పోయినట్లే. లైఫ్ అయినా మార్కెట్ అయినా సరే ఎప్పుడూ సక్సెస్ వస్తే కాదు, సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే మనం గొప్ప పాఠాలు నేర్చుకుంటాం. మరి దుమ్ము రాకుండా స్వచ్ఛమైన గాలి మాత్రమే రావాలంటే ఏం చేయాలి? దానికి పరిష్కారమే ఈ అద్భుతమైన విండో స్క్రీన్ స్ట్రాటజీ. మార్కెట్లోనే ఉంటూ పెడుతున్న డబ్బును కాస్త తగ్గించాలి. ఆ విసుగును తట్టుకోగలిగితేనే మార్కెట్ పెరిగే సమయానికి మనం సరైన స్థానంలో ఉంటాం. మార్కెట్ ఫ్లాట్గా ఉన్నప్పుడు కేవలం 30% క్యాపిటల్ మాత్రమే పెడుతూ మన రిస్క్ని అద్భుతంగా మేనేజ్ చేయవచ్చు. ట్రేడ్స్ తగ్గించటం, ఒడిదుడుకుల్ని పాఠంగా మార్చుకోవడం, ఇవే మనల్ని ఆ దుమ్ములాంటి మార్కెట్లో కూడా రక్షిస్తూ నిలబెడతాయి. ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, ఆ స్వచ్ఛమైన గాలి పీల్చాదంటే ఈ కష్టమైన విసుగు పుట్టించే మార్కెట్ దశల్ని మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. కేవలం దుమ్ముకి భయపడే కిటికీ మూసేస్తే అసలైన ప్రాణవాయువు కూడా బయటే ఉండిపోతుంది. ఆలోచించండి, మరి మన కిటికీలు తెరిచే ఉన్నాయా?